రఘువీర్ నారాయణ లక్ష్మీకాంత్ రామ్ రాజా కాళోజీ. నేనందరికి కాళోజీ నారాయణరావు లేడా, కాళోజీ లేడా కాలన్నగ సుపరిచితుణ్ణి. తెలంగాణ తొలిపొట్టుని నేను, అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయాన్ని అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి. అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన మహాకవిని నేను. పుట్టుక నీడి, చావు నీడి, బ్రతుకంట దేశానిది అంటూ 100 ఏళ్ల క్రితం పుట్టి రాబోయే 1000 సంవత్సరాల వరకు పుట్టబోయే తరాన్ని కదిలించిన మహాకవిని నేను. తెలంగాణ సాధించాలన్న నా తపన తీరింది. తెలంగాణ భాషకు, వేషానికి ప్రపంచ స్థాయి గుర్తింపు రావాలన్న నా ఆశయం నెరవేరింది. ఈ తెలంగాణ తెలుగు భాష దినోత్సవంలో పాల్గొన్న ఉపాధ్యాయులకు, విద్యార్థులకు నా ప్రేమపూర్వక అభినందనలు. వర్గం అంటే చాలా ప్రియమైనదని, గౌరీదేవిని తన సగభాగంగా కలిగి ఉంటాడని, నందీశ్వరుడిని విజయ చిహ్నంగా గుర్తుగా తను ధరిస్తాడని, ఇంకా దుష్టులను సంహరిస్తాడని ఈ పద్యం మనకు చెప్తుంది. ధన్యవాదాలు. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను చెప్పబోయే అంశం వసుదైవ కుటుంబం గురించి. అంటే ప్రపంచమంతా ఒక కుటుంబం లాంటిది. ఓం శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. అయం నిజ పరో వేతి గణనాలఘు చైతసాం ఉదార చరితానాం తు వసుదైవ కుటుంబకం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. కర్మణ్యేవాధికారస్తే మాం ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూర్మతే సంగోస్వకర్మణి. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం. త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్త సనాతనస్త్వం పురుషో మతో మే. త్వమాదిదేవ పురుష పురాణస్త్వమస్య విశ్వస్య పరం నిధానం. వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూపా. అహం క్రతురహం యజ్ఞ స్వాదాహమహమౌషధం మంత్రోహమహమేవాజ్ఞం వాయుభాషణం ద్వితీయం యస్య గణనం తృతీయం ఛాయాచిత్రాణి చతుర్థం క్రయ విక్రయం పంచమం అంతర్జాలిన్యామి షష్టమం క్రీడా విలాసిని సప్తమం చిత్రదర్శిని అష్టమం కండాతరదర్శిని నవమం సర్వకాంత వివాహిని. చరవాణి అంటే సెల్ ఫోన్ గురించి వాళ్ళు సెల్ ఫోన్ వల్ల నష్టాలు చెప్తున్నారు, వినండి జాగ్రత్తగా. ఏకాదశం ముఖ పుస్తకే ద్వాదశ వ్యర్థ సంతేశః ఇది ద్వాదశ నామేని చరవాణి నమోస్తుతే. చరవాణి నమస్తుభ్యం సర్వవాత సమన్వితః చరాచర స్వరూపేణ విద్యుగ్రాస భక్షిణి. చిత్రగ్రహణ రూపేణ యంత్రగణన రూపిణి. క్రయ విక్రయ సర్వాణి గృహ ప్రాంగణ దర్శిని.
యానాని కర్ణాంతరాల శ్రావణి దూర ప్రాంతేషు మార్గాని అంతర్జాల సందర్శిని మధ్యమాంగుల తర్జన్య స్పర్శ మాత్రేణ శోభిని సర్వమానవ హస్తేన అలంకారణ దర్శిని సర్వ క్రీడా సముత్పన్న సర్వ వస్తు విలక్షణ దూర భారాన్ని విచ్ఛేద వాయు మార్గ సంచారిణి ఖండాంతర నివాసిన్య భాషణేషు సమీపతః వాయు సాంకేత గ్రహేణ సమీపేన సందర్శ ఫలశ్రుతి ప్రయాణే భాషణేనస్య ప్రమాదాని చ లభ్యతే వైద్యశాలాయాం గచ్చతి పరలోకం చ లభ్యతే చరవాణ్యో జానాతి అనారోగ్యం చ లభ్యతే నిత్య ప్రయోగ మాత్రేణ మృత్య మార్గ చ గమ్యతే కొన్ని వాక్యాలను విని సరదాగా నవ్వుకోండి. ఎవరి మీదైనా ప్రేమ వచ్చినా కోపం వచ్చినా సచ్చినోడా అని తెలుగువాడు పిలుస్తాడు. మరి ఆ సచ్చినోడు ఎలా పలుకుతాడు? మీరే ఆలోచించండి. చచ్చినా ఒప్పుకోను అంటాడు. చస్తే ఎలా ఒప్పుకుంటాడు? చచ్చినాక ఒప్పుకొని చూపించిన వాడు ఒక్కడైనా ఉన్నాడా? మాటేగా ఏదైనా అంటాడు. గుండె మీద బరువు తగ్గించుకున్నాను అంటాడు. గుండె మీద బట్టల బరువు తప్ప ఇంకేం బరువు ఉంటుంది? హృదయపూర్వకంగా అభినందిస్తున్నానంటాడు. కాసేపు హృదయాన్ని పక్కన పెడితే అభినందించే అవకాశం ఉందా? ఉంటుందా? తెలుగువాడి న్యాయమే వేరు. తప్పు చేసిన వాడు అడ్డంగా దొరికిపోయాడు అంటారు. దొరికిన వాడు ఎవరైనా అడ్డంగా దొరుకుతాడా? నిలువుగా దొరకడం తప్ప. అప్పు తీసుకున్నప్పుడు నీ డబ్బు వడ్డీతో సహా పువ్వుల్లో పెట్టి ఇస్తానంటారు. వడ్డీ ఇస్తే ఇవ్వచ్చు కానీ పువ్వుల్లో పెట్టి ఇచ్చిన వాడు ఎవరైనా ఉన్నాడా? ఇది అప్పిచ్చిన పిచ్చివాడి చెవిలో పువ్వు పెట్టడం కదూ. పాడమని అడిగితే గాయకులు గొంతు పోయింది అంటారు. గొంతు ఎక్కడికి పోతుంది? పోతే ఎవరు తీసుకురాగలరు? మా ఆయనకు నోట్లో నాలుక లేదని ఓ ఇల్లాలు వాపోతుంటుంది. నోట్లో నాలుక లేకుండా మనిషి ఎలా ఉంటాడు? తెలుగు లెస్స, తెలుగు భాష జిందాబాద్. నా
కలిగినది. ఈ పండుగను ఆషాఢ మాసంలో ప్రారంభించి శ్రావణ మాసం చివరి దాకా జరుపుకుంటారు. వర్షాలు బాగా కురవాలని, పాడి పంటలు బాగా అభివృద్ధి చెందాలని, ప్రజలు ఎట్లాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలని అమ్మవారిని, గ్రామ దేవతలను కోరుకుంటూ జరుపుకునే పండుగ ఇది. బోనం అంటే భోజనం, కుండ అని మధ్య కూడా ఉన్నది. ఇదే దేవికి సమర్పించే నైవేద్యం. ధన్యవాదాలు. చెట్టు మనకు ఆక్సిజన్ ఇస్తాడు, చెట్టు మనకు నీడ ఇస్తాడు, జంతువులకు ఆశ్రయం ఇస్తాడు, వర్షాలు పడడానికి సహాయం చేస్తాడు.